పిఠాపురంలో మళ్ళీ ఫైర్ రాజుకుంది. అయితే ఈసారి తెలుగుదేశం ఈ ఫైర్కి కారణమైంది. ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ని అడ్డుకున్నారు. వర్మకి ఆహ్వానం లేకుండా నియోజకవర్గంలో కార్యకలాపాలు ఎలా సాగిస్తారు అంటూ ప్రశ్నించడంతో జనసేన ఇన్ఛార్జ్కి జలక్ తగిలింది. ఈ వ్యవహారం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో జరిగింది. అక్కడ ఆర్ఓఆర్ వాటర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికారికంగా ఆయన అలాంటి కార్యకలాపాలకి హాజరయ్యే అవకాశం లేదు. ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే తరపున మరి ఎవరినో ఇన్ఛార్జ్గా నియమిస్తే వాళ్ళు వెళ్ళి ప్రారంభించేదానికి నిబంధనల ప్రకారంగా అనుమతి ఇవ్వకూడదు. కానీ పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే వెళ్తుండడంతో అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ నేరుగా అధికార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధమైపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంటర్ అయ్యాయి. పిఠాపురానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మకి ఎందుకు ఆహ్వానం అందించలేదు అంటూ వాళ్ళు ప్రశ్నించారు. దాంతో ఆ వ్యవహారం పూర్తి రసాబసగా మారింది. జనసేన శ్రేణులు ఒకవైపు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరొక వైపు తోపులాటకు కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు దూకుడుగా వ్యవహరించడంతో మొత్తం కార్యక్రమమే నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పిఠాపురంలో రగులుతున్న పోరుకి తార్కాణంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇది కొత్త ఏమీ కాదు. పిఠాపురం నియోజకవర్గంలో అనేక కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదని జనసేన శ్రేణులు ఆందోళన చేస్తారు. వర్మకి ఆహ్వానం అందలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తారు. అసలు ఫ్లెక్సీ మీద జనసేన పార్టీ నాయకుల ఫోటోలే లేవంటూ మర్రెడ్డి శ్రీనివాస్ కొన్ని సందర్భాల్లో కార్యకలాపాలకు కూడా దూరం అవుతారు. ఆయనే స్వయంగా పాల్గొనబోతున్నట్టు ప్రకటించిన కార్యకలాపాలకు కూడా అక్కడ ఫ్లెక్సీల మీద జనసేన అధినేత లేదంటే జనసేన పార్టీ నాయకుల ఫోటోలు లేవన్న ఏకైక కారణంతో ఆయన ముఖం చాటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అక్కడ వస్తున్నటువంటి రోగులకి కడుపు నింపే కార్యక్రమం ప్రారంభిస్తే ఆ ఆకలి తీర్చే కార్యక్రమానికి ప్రారంభానికి కూడా మర్రెడ్డి శ్రీనివాస్ హాజరు కావడానికి ఫ్లెక్సీలో ఫోటోని సాకుగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక ఉదంతాలు అక్కడ సాగుతున్నటువంటి క్రమంలో తాజాగా చందుర్తి వేదికగా జరిగినటువంటి అధికారిక కార్యక్రమం రాజకీయ రభసకి కేంద్రంగా మారింది. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కాకరేపాయి. ఆ విషయంలో వర్మ ఆచితూచి వ్యవహరించారు. చివరికి నా ప్రజలే నాకు నిర్దేశకులు, నా ప్రజలే నాకు దేవుళ్ళు అంటూ ఒకప్పుడు ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగ్ తరహాలో వర్మ ఒక పోస్టర్ రిలీజ్ చేసి గట్టి సమాధానం ఇచ్చినట్టుగా అంతా భావించారు. ఇదంతా వర్మ పిఠాపురంలో ప్రజా మద్దతు తనకే ఉంది, జనసేన పార్టీ తరపున కొంతమంది నాయకులు వచ్చి అక్కడ ఎన్ని ప్రకటనలు చేసినా, ఎంత వాగాడంబరం ప్రదర్శించినా అక్కడున్న పట్టు మాత్రం తనదే అని చెప్పుకునేటువంటి రీతిలో వర్మ సంకేతాలు ఇస్తున్నారా అనేటువంటి అనుమానం కలిగించేలా ఎస్విఎస్ఎన్ వర్మ తీరు సాగింది. చివరికి ఇప్పుడు బాహాటంగానే జనసేనను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులు రంగంలో దిగడంతో పిఠాపుర వ్యవహారం మరింత ముదరబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వెళుతుంది, ఏ రీతిలో జనసేన తెలుగుదేశం మధ్య రగడ మరింత రాజుకుంటుంది చూద్దాం మరి.